ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభములు. దేవుని వాక్యం చదువుకుందాము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. చదివిన వాక్యం ద్వారా రావాల్సిన దీవెన ప్రభు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రభువు భయపడవద్దు అని మనలను ధైర్యపరుస్తున్నాడు. అలాగే ఉత్సాహపరచడానికి కూడా దేవుడు మన ఎంతగానో బలపరుస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒకానొక సమయంలో ఇస్సాకు భయపడుతున్న సమయంలో ప్రభు చెప్తున్నారు అక్కడ, ఇదిగో నా దాసుడును ఎలాగైతే ఆస్వాదించానో అలాగే నిన్ను కూడా ఆశీర్వదిస్తాను అని ప్రభు ఇస్సాకుతో చెప్తున్నారు. ఆదికాండము 26వ అధ్యాయంలో 24వ వచనంలో, అంటే జీవిత ప్రయాణము ఎలా చేయాలో అని అర్థం కాలేనప్పుడు దేవుడు ఆ మాట చెప్తున్నాడు. ఈరోజు కూడా నీ జీవితంలో ఈరోజు ఎలా గడుస్తుందా, ఈరోజు ఏం చేయాలా అంటున్నావా? ప్రభు అంటున్నారు, నిన్ను ఆస్వాదిస్తానంటున్నారు. నీ ప్రయాణంలో నేను ఆస్వాదిస్తానన్నారు. ఇక రెండవది ఏంటంటే, కరువులో కూడా ప్రభువు ఏమంటున్నారంటే ఆదరిస్తారు. కరువు ఉన్నావా? ఏ కరువులో నీవు ఉన్నావో ఆ కరువులో ప్రభు నిన్ను భయపడవద్దు అంటున్నారు. ఒకనొక సమయంలో మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో 13వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు ఏలియా ఆమెతుట్లను భయపడవద్దు. ఏలియా అంటున్నారు, సారెపేత వదరాలను భయపడవద్దు అంటున్నారు. నిజమే, అక్కడ ఆపద కాలంలో కూడా లేక కరువు కాలంలో కూడా దేవుడు ఆదరించే వ్యక్తిగా కనబడుతున్నాడు. ఈరోజు నీవే కరువులో ఉన్నా కానీ ప్రభు అంటున్నారు భయపడవద్దు అంటున్నారు. ఇంకా మనం 2వ రాజుల గ్రంథాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ రాజుల గ్రంథంలో కూడా మరొక మాట మనకు కనబడుతుంటుంది. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అతడు భయపడవద్దు, మన పక్షమాన నున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పను. దైవజనుడు చెప్తున్నాడు, దైవజనుడు పనివానితో చెప్తున్నాడు, నువ్వేం భయపడవద్దు. అనేక సైన్యాన్ని చూసి భయపడుతున్నాడు. మనం ఒక్కరే ఉన్నాం, ఏం చేయగలుగుతాం అంటున్నారు. కానీ అక్కడ ఎలీషా మాత్రము ఓ చక్కనే మాట మాట్లాడుతున్నారు, భయపడవద్దు అని చెప్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో అనేకులు నీ చుట్టుముట్టు ఉండవచ్చు, నీ ఒక్కడే ఉండవచ్చు, కానీ ప్రభు నీ ప్రక్కన అనేకులు ఉన్నారని మాత్రం మర్చిపోవద్దు. నీ చుట్టూ కూడా అనేకులు ప్రభు ఉంటారు. పరిశుద్ధుల దేవదూతలు కూడా నీతోనే ఉంటారు, కనుక భయపడక్కర్లేదు. ఇంకా దేవుని వాక్యంలో శోధన కాలంలో కూడా ప్రభు నీకు తోడుగా ఉంటారు. ఎందుకంటే ఏ శోధన వచ్చినా కానీ ఆ శోధనలో కూడా ప్రభు ఉంటాను అన్నారు. మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో 30వ వచనం చూసినట్లయితే అక్కడ రాయబడుతుంది, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడుకుడి, మీరు అనేకమైన పిచ్చుల కంటే శ్రేష్ఠులు. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడు పరలోకముందు నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుందును. ఇక్కడ చూడండి, మీ తల వెంట్రుకలు లెక్కింపబడినవి గనుక మీరు భయపడవద్దు. చక్కని మాట. అంటే ప్రతిదాన్ని కూడా మనం భయపడుతుంటాం. ప్రభు అంటున్నారు, వారితోని శోధనలు ఉన్నప్పుడు ఆయన ఏమన్నారంటే నువ్వేం భయపడవద్దు అంటున్నారు. ఇంకా మనము వాక్యంలో అనేక సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటే భయపడవద్దు అనే 365 దినాలు కూడా ప్రభు వాగ్దానం ఇస్తున్నారు. ఈరోజు నీ జీవితంలో ఏ భయములున్నా దాన్ని దూరపరచు. ఇస్సాకును దీవించిన దేవుడు, బలపరిచిన దేవుడు ఈరోజు నిన్ను దీవిస్తాడు. సారెపేత ఎదురాలతో భయపడొద్దని చెప్పిన దైవజనుడు ఈరోజు ప్రభు నీతో కూడా భయపడవద్దు అని ప్రభు చెప్తున్నారు. అలాగే తన శిష్యులతో చెప్పిన మాటలను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడిన కనుక మీరు భయపడవద్దు. ఈరోజు కరువులు ఉన్నావా, రుణాలు ఉన్నావా, ఆపదలు ఉన్నావా, శత్రువులతో నెమ్మది లేకున్నావా, కానీ ప్రభు ఏ విషయంలో నీ భయపడవద్దు. ప్రభు నీ ప్రక్కనే ఉంటారు. శిష్యులు ఒకానొక సమయంలో తుఫాను వచ్చినప్పుడు భయపడ్డారు, కానీ ప్రభు అక్కడే ఉన్నారు. ఈరోజు నీవు కూడా ప్రభు నీతో ఉన్నారు. భయములన్నీ అణిచివేసి ధైర్యమిచ్చి నడిపించునుగాక. ఆమెన్.
ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దీవెన ఈ దినమందు మీకును మీ కుటుంబాలకు అనుగ్రహించాలని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీ నామమునకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. దేవా, రాత్రి కాలమంతా కాపాడావు, నూతన రోజు ఇచ్చావు, అందరు బట్టి స్తుతిస్తున్నాం. ఈ దినము ఎవరెవరు ఏ విషయాలు భయపడుతున్నారు, ఆ భయములన్నీ దూరపరిచి నెమ్మదిచ్చే ఆదరించు, పోషించండి. ఒక స్నేహితుని వలె, ఒక తండ్రి వలె ఆదరించమని, ఈ దినం ప్రయాణాలు, పనులను అందరినీ కూడా దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మరణాత.